వరంగల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపులు కాల్స్ చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మహ్మద్ కసీం అనే వ్యక్తి 14 ఏళ్లుగా కువైట్లో ఉంటున్నాడని అధికారులు వెల్లడించారు. అతను ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజాసింగ్ ను బెదిరింపులకు గురి చేస్తుండని పోలీసులు తెలిపారు. వీఐఓపీ నెంబర్లకు ఉపయోగించి కాల్ చేసి లొకేషన్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ ఫోన్ కాల్ కువైట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితుడిని మహ్మద్ కసీంగా గుర్తించి లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు అధికారులు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ చీఫ్ బ్యూరో కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, ఏదైతే బీజేపీ నేత గోషామన్ రాజాసింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ని చంపేస్తామంటూ అనేక బెదిరింపుల కాళ్ళు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీన్ని సీరియస్ గా తీసుకున్న సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే పోలీసులు దర్యాప్తు చేసిన క్రమంలో ఈ చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ కాసిం అని చెప్పేసి అతను ఈ సౌదీ అరేబియాలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. గత కొన్నేళ్లుగా కువైట్ లో ఉండడం, ఈ కాసిం పాస్పోర్ట్ వివరాలను కూడా సేకరించడం కూడా జరిగింది. అయితే ఇతను ఏదైతే ఈ రాజాసింగ్ వ్యవహారానికి సంబంధించి అతను ఈ బెదిరింపుల కాలకు పాల్పడినట్టుగా కూడా గుర్తించారు. అతన్ని కువైట్ లో ఉన్న తలకాసుకున్న అతన్ని మొత్తానికి రప్పించి అరెస్ట్ చేసేందుకు అటు పోలీసులు ఇటు విమానాశ్రయంతో పాటు ఓడరేవులు తర్వాత సరిహద్దు చెక్ పోస్టులతో పాటు అన్ని చోట్ల కూడా ఇల్లు నోటీసులు జారీ చేయడం జరిగింది. అటు రాజాసింగ్ కూడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు తనకు బెదిరింపు కాల్సి వచ్చినప్పుడు ఎలాంటి తాను ఫిర్యాదు చేసినా కూడా కనీసం ప్రభుత్వం స్పందించలేదు. అలాగే తనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా కాలం చెల్లిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడం, అది 10 సార్లు మొరాయించడంతో వాటిని తిరిగి తీయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇటు ఈ రాజాసింగ్ వ్యవహారానికి సంబంధించి తాను ఫిర్యాదు చేసిన తర్వాత ఈ మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అతన్ని గుర్తించడం అనేది ఈ శుభసూచకం. వాళ్ళకి అటు సిటీ పోలీసులకైనా ధన్యవాదాలు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.